చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రి నీ దయను కనికరమును మా అందరిపై మీరు ఉంచి నడిపిస్తున్న నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఇది నాన్న ప్రభా, శుద్ధీకరణ కూటాల్లో 3 దినాలు శుద్ధీకరణ కూటాల్లో మీరు మాతో ఉండండి. నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా చేయండి. మహిమ కలిగిన నీ రాజ్యం కొరకై మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరచండి. నీ ప్రజలమైన మా అందరికీ నీ సత్యవాక్యమును బట్టి, ఆత్మను బట్టి స్వతంత్రత గ్రహింపును మీరు మాకు అనుగ్రహించండి. నీ సమాధానమును మీరు మాకు అనుగ్రహించండి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ ఆప్యాయత కలిగి నడిపించబడినట్లుగా కృప దయచేయండి. సమస్త ఆటంకాలన్నిటినీ మీరు సిగ్గుపరిచి నీ ప్రేమ చేత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ సమాధానం చేత నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. నీ వాక్యాన్ని గ్రహించుకోవడానికి కృప దయచేయండి. 111వ కీర్తన 1వ వచనం నుండి 10వ వచనం వరకు నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడి మహిమ కలిగిన నీ రాజ్యం కొరకై మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. ఈ వాక్యములో ఉన్నటువంటి శక్తి, అభిషేకము, బలము చేత మమ్మల్ని మీరు నడిపించినందుకు స్తోత్రాలు. యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి విశ్వాసము ద్వారా జయమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదుము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదుము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధ లేఖనాలను ధ్యానం చేసుకుంటా ఉన్నాము. ఇది నాన్న 111వ కీర్తన. ఈ శుద్ధీకరణ కూటాలు 3 దినాలు ధ్యానం చేసుకోవడానికి ప్రభు యొక్క ఆత్మ మనందరినీ నడిపించి బోధించి రక్షించునుగాక. ఆమెన్. చూడండి నాన్న, 111వ కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. ఇది చాలా ప్రత్యేకమైన కీర్తన. ఇది చదువుతున్నప్పుడు మనకి అన్ని విషయాలు అర్థమైనట్టుగానే ఉంటుంది, కానీ ఇది చాలా ప్రత్యేకమైనటువంటి కీర్తన. ఈ కీర్తనలో దేవుని సంగతుల్లో ఆయన కార్యాలను మనం చూడొచ్చు. అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ కీర్తన ప్రారంభ వచనం కానివ్వండి, ముగింపు వచనం కానివ్వండి, మనం పరిశీలించినట్లయితే దేవుని స్తుతించేటువంటి విషయాలను గురించి రాయబడింది. ఇది మొత్తం 3 భాగాలు ఇందులో రాయబడి ఉన్నాయి. 1వ వచనం నుండి 3 వచనాల వరకు దేవుని ఎందుకు స్తుతించాలి అనే విషయాలు ఉంటాయి. అలాగే 4వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చూస్తే ఒక వ్యక్తి దేవుని కార్యాలను బట్టి ఎలా స్తుతించాలో కారణాలేంటో చెప్పడాన్ని మనం చూడొచ్చు. చివరి వచనంలో ఒక సంపూర్ణతను మనం చూడొచ్చు. స్తుతించుటలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనం చూడొచ్చు. ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి అనేటువంటి సంగతిని మనం గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈరోజు రాత్రి మనం నేర్చుకునేటువంటి విషయాలు చాలా మంచి విషయాలు. ఇక్కడ చూడండి, 1వ వచనం చదువునానా. 111వ కీర్తన మనందరం కూడా బైబిల్లో తీద్దాం. 111వ కీర్తన 1వ వచనాన్ని, చివరి వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించండి, యథార్థవంతుల సభలోను, యథార్థవంతుల సభలోను, సమాజములోను సమాజములోను పూర్ణ హృదయముతో
పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది మొదటి వచనం ప్రారంభం. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి అంటే దేవుని ఎరిగినటువంటి వ్యక్తి తన జీవితంలో ఎలాంటి రిలేషన్ కలిగి దేవుని స్తుతిస్తున్నాడు, లేకపోతే ఎలాంటి సంకల్పాన్ని బట్టి, ఎలాంటి నిర్ణయాన్ని బట్టి దేవుని విషయాల్లో అతను వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయం తీసుకొని దేవుని స్తుతిస్తున్నాడు అనే విషయాన్ని మనం చూడొచ్చు. ఇదే 111వ కీర్తన చివరి వచనం కూడా 10వ వచనం కూడా చదువునానా? యెహోవా యందలి భయము యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. జ్ఞానమునకు మూలము. ఆయన శాస్త్రములను అనుసరించు వారందరూ ఆయన శాసనములను అనుసరించు వారు అందరూ మంచి వివేకము గలవారు. మంచి వివేకము కలిగిన వారు. ఆయన నిత్యము ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. చూసారా, నిత్యము స్తోత్రం కలుగుతుందంట. ఇక్కడ మనం చూసినప్పుడు నిత్యము స్తోత్రం కలగటం అనేది అతి ప్రాముఖ్యమైనది. అంటే దేవుడు ఆయన తన ప్రజలను ఎరిగి ఉన్నప్పుడు, లేకపోతే ఆయనను దేవుడుగా అంగీకరించినటువంటి ప్రజల యొక్క జీవితంలో దేవునికి మహిమ తీసుకొచ్చేటువంటి జీవితం, లేకపోతే దేవుణ్ణి స్తుతించేటువంటి జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది ఒకరోజు 2 రోజులు కాదండి, నిత్యము స్తుతించాలట. ఈరోజు రాత్రి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుని ఎరిగి ఉన్నటువంటి వ్యక్తి, దేవుని ద్వారా ఆయన సంకల్పాన్ని ఎరిగి ఉన్నటువంటి వ్యక్తి తన జీవితంలో ఎలాంటి స్టాండ్ మీద నిలబడి ఎలాంటి జీవితం చేయాలో మనం ఈ 111వ కీర్తనలో చూడొచ్చు. అలాగే ఈ 111వ కీర్తనలో నిత్యము స్తుతించడం అనేది దేవుని యొక్క సంకల్పం. ఇప్పుడు దేవుని ఎరిగిన వ్యక్తి నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, దేవాది దేవుని నిత్యము స్తుతించాలంట. ఇప్పుడు ఇలాంటి నిర్ణయం చేసుకోవడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు మీకు ఒక చిన్న అనుభవాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఏంటిదంటే, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు నిత్యము స్తుతించాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఇక్కడ ఒక కోణాన్ని ఆత్మీయ జీవితాన్ని చూడాలి, ఒక కోణంలో శరీర సంబంధమైనటువంటి విషయాలను కూడా మనం గమనించాలి. ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా శరీర సంబంధంగా విమోచించబడ్డారు. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఒక కోణంలోనేమో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు యొక్క రాజ్యము నుండి, అధికారం నుండి వాళ్ళు విడిపించబడ్డారు. విడిపించబడినందుకు వాళ్ళు ఇశ్రాయేలీలో దేవుని చేత శత్రు చేతిలో నుంచి విడిపించబడినటువంటి వ్యక్తి ఎలాంటి స్టాండ్ తీసుకొని, అంటే స్థిరత్వాన్ని కలిగిన వాడై దేవుని ఆరాధించాలి అని అంటే మనము మొదటి 3 వచనాలు ధ్యానం చేసుకోవాలి. వాళ్ళు విమోచించబడింది ఎలాగంటే శరీర సంబంధంగా. ఇప్పుడు కొత్త నిబంధనలో మన పరిస్థితి ఏంటి? ఈ రోజున మనం ఎలా విడిపించబడ్డాం, వాళ్ళు ఎలా విడిపించబడ్డారు అనేది మనం గుర్తుపట్టగలగాలి. ఇప్పుడు చూడండి, వాళ్ళనందరినీ కూడా ఐగుప్తు అనే దేశం నుండి దేవాది దేవుడు ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసి విడిపించుకొని తీసుకొచ్చారు. ఇలాంటి కార్యాలు వాళ్ళు ఇశ్రాయేలీలు చూసినప్పుడు వాళ్ళు అంటారు, నేను నిత్యము దేవుని స్తుతిస్తాను అని అంటున్నారు. ఎలాగంట? యథార్థపరుడు దేవుడు. చూడండి, వాళ్ళు ఎలాగ స్తుతిస్తున్నారంటే సంఘంలో, సమాజంలో నిత్యము స్తుతిస్తారంట. పూర్ణ హృదయంతో దేవుణ్ణి మాత్రమే స్తుతిస్తారంట. దేనిని బట్టి? ఐగుప్తు నుండి విడిపించినందుకు. ఈ రోజున కొత్త నిబంధన సంఘం ఎలాంటిదో తెలిసిన? పాతాళము నుంచి విడిపించాడు దేవుడు. తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు పంపించి
మన శాపమంతా ఆయన భరించి మనకు కలిగిన శాపాలన్నిటి నుండి వచ్చేటువంటి ఉగ్రత తన ప్రియ కుమారుని పంపించి ఆయన మన శాపాన్ని మన ఉగ్రతను ఆయన భరించి ఆయన మరణించి ఆయనలో ఉన్న జీవాన్ని మనకిచ్చాడు. ఈ రోజున ఇశ్రాయేలు ప్రజల కంటే ఇప్పుడు మనం ఎంతగా దేవుని స్తుతించాలి? ఈ రోజున ఆత్మ సంబంధంగా గాను శరీర సంబంధంగా గాను ఆయన మనలను విడిపిస్తా ఉన్నాడు. మన శరీరం పాపం చేస్తా ఉంది, కానీ దాని వలన వచ్చేటువంటి నష్టం మన ఆత్మ ఆరని అగ్నికి వెళ్ళిపోతా ఉంది. ఈరోజు రాత్రి దయచేసి మనందరం కూడా గమనించాలి. ఆత్మ సంబంధంగా మనందరం కూడా నరకానికి వెళ్ళేటప్పుడు దేవాది దేవుడు ఆయన మనలందరినీ విమోచించాడు, విడిపించాడు, రక్షించాడు, సమాధానం ఇచ్చాడు, ప్రేమనిచ్చాడు, ఐక్యతనిచ్చాడు, పరిశుద్ధుల సహవాసంలో దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడే భాగ్యాన్ని ఇచ్చాడు, నిత్యానిత్యమైన పరలోక స్వాస్యాలను మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు చూడండి, ఇన్ని కార్యాలు చేసినటువంటి మనం ఎంతగా దేవుని స్తుతించాలి? నేనేమంటానంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి విడిపించబడితేనే వాళ్ళు నిత్యము స్తుతించడానికి తీర్మానం చేసుకున్నారు. మరి కొత్త నిబంధన సంఘం ఎంతగా తీర్మానం చేసుకోవాలి? మీరు ఆలోచించండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతగా దేవుని స్తుతించాలి అని అంటే, పాత నిబంధన పరిశుద్ధులే స్తుతించడానికి నిత్యము మేము దేవుణ్ణి స్తుతిస్తాము అని అంటే, మరి కొత్త నిబంధన సంఘం పరిస్థితి ఏంటి? చూడండి, వాళ్ళల్లో జరిగినటువంటి కార్యాలన్నిటిని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ మొదటి 3 వచనాలు మనం గనక గమనించుకోగలిగితే చాలా అద్భుతమైనటువంటి ప్రకటననే మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి నాన్న, ఒకసారి మొదటి వచనాన్ని చదువునానా. 111వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి. గమనించండి, యెహోవాను స్తుతించుడి. యథార్థవంతుల సభలో, యథార్థవంతుల సభలోను, యథార్థవంతుల సభలోను, సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఇక్కడ చూడండి, ఎప్పుడు చెల్లిస్తాడంట, ఎలా చెల్లిస్తాడంట? నిత్యము అని 10వ వచనంలో మనం చదువుకున్నాం. ఇక్కడ మనం అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి జీవితంలో దేవుని ఎరిగినటువంటి వ్యక్తి ఎలాంటి స్టాండ్ లేకపోతే ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడో చూడండి. స్తుతించడానికి తన్ను తాను ప్రతిష్ఠించుకుంటున్నాడు. నా భాషను మీరు చాలా జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి జీవము గల దేవుని ఎరిగినప్పుడు ఆ వ్యక్తి తన జీవితంలో ఏమంటాడంటే, యథార్థవంతుల సభలోను సమాజములోను నేను పూర్ణ హృదయముతో నా జీవము గల దేవుని ఆరాధిస్తాను, స్తుతిస్తాను అని తీర్మానం చేసుకున్నాడు. ఇతను ఎవరు అంటే, పాత నిబంధనకు సంబంధించినటువంటి ఒక ఇశ్రాయేలీయుడు. ఒక పాత నిబంధనకు సంబంధించినటువంటి ఇశ్రాయేలీయుడు ఎలాంటి స్టాండ్ తీసుకుంటున్నాడంటే, యథార్థవంతుల సభలను చూడండి. ఇతను రహస్యంగా దేవుని స్తుతిస్తాను అని చెప్పటల్లా, ఏమని చెప్తున్నాడంటే, నేను యథార్థవంతుల సభలోను సమాజములోను సంఘములోను నేను పూర్ణ హృదయం కలిగిన వాడినై నేను యెహోవాను స్తుతించెదను అని అనడాన్ని మనం చూడొచ్చు. ఇది ఎలా సాధ్యం? నేనంటాను, ఐగుప్తు నుండి దేవుడు మనలను విడిపించినటువంటి ఒక వ్యక్తి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు? ఈ రోజున క్రొత్త నిబంధనలో దేవుడు తన ప్రియ కుమారుని పంపించి ఎలాగా మనలందరినీ రక్షించాడో మనందరం కూడా చూస్తున్నాం. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు యొక్క
బానిసత్వం నుండి దేవుడు విడిపించడాన్ని మనం చూడొచ్చు. అందుకు వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం ఏంటి అంటే ఇశ్రాయేలు ప్రజలు మనకెంతో మాదిరిగా ఉండడాన్ని మనం చూడొచ్చు. వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకొని దేవుని విషయాల్లో ఎంత వైరాగ్యం కలిగి ప్రతిష్ట కలిగి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటున్నారో చూడండి. ఏం నిర్ణయం అంటే అది నేను అడుగుతాను. ఈ రోజున మనం అంటే వాక్యం చెప్తున్న నేనైనా, వింటున్న మీరైనా, శబ్ద యంత్రం ద్వారా వింటున్న పిల్లలైనా ఒకసారి ఆలోచించండి. శరీర సంబంధంగా ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడితే ఈ రోజున వాళ్ళు ఎంత మాదిరిగా ఉన్నారంటే, మేము నిత్యము దేవుని ఆరాధిస్తాము. ఎలాగా? యథార్థవంతుల సభలోను సమాజములోను. గమనించండి, పూర్ణ హృదయము కలిగిన వారిగా దేవాది దేవుని ఆరాధిస్తారట. ఎంత శ్రేష్టమైన అనుభవం చూడండి. నేనంటాను, మన కొరకు తన ప్రియ కుమారుని లోకానికి పంపించి మన శాపం పాపం అంతా ఆయన భరించి మనల్ని రక్షించిన దేవుణ్ణి స్తుతించడానికి మన జీవితంలో ఒక నిర్ణయం తీసుకోగలమండి. ఈ రోజున పరిశుద్ధుల జీవితాలను, నీతిమంతుల జీవితాలను, దేవుని ఎరిగినటువంటి ప్రజల యొక్క జీవితాలను దేవుడు ఈ భూమండలం మీద ఎంతో మాదిరిగా ఉంచడాన్ని మనం చూడొచ్చు. అయినా కూడా కొత్త నిబంధనలో దేవుడు అంత గొప్ప విమోచన రక్షణ అనుగ్రహించినప్పటికీ కూడా ఎవరు కూడా నిత్యము స్తుతించేటువంటి జీవితం వైపు నడిపించబడాలని ఎవ్వరు ఒక స్టాండ్, ఒక నిర్ణయం తీసుకునేటువంటి పిల్లలు లేరండి. మనకంటే మన పితరులు పూర్వీకులే నయమేమో, వాళ్ళే ధన్యులేమో. ఎందుకంటే వాళ్ళ గురించి లేఖనాల్లో రాయబడ్డాయి. వాళ్ళు ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నారు, ఒక మాదిరిని చూశారు. దేవుడు తన పితరుల్లో జీవితాల్లో ఏ మాదిరిని కనపరిచారో వాళ్ళు గుర్తుపట్టారు. దేవుడు తన జీవితంలో ఏం కోరుకుంటున్నారో వాళ్ళు గుర్తుపట్టారు. గుర్తుపట్టి దేవుని స్తుతిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 1, 2, 3 వచనాల్లో ఎక్కడ కూడా దేవుడు ఏం కార్యాలు చేశాడని స్తుతిస్తున్నారు, అలాంటి ప్రతిష్ఠ కలిగిన జీవితం చేస్తున్నారు అనేటువంటి విషయాలు ఎక్కడ చెప్పలా. 4వ వచనం నుండి 9వ వచనం వరకు దేవుడు వారి పట్ల ఏ కార్యాలు చేశాడో అలాంటి కార్యాలను బట్టి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకొని దేవుని స్తుతిస్తున్నారో పరిశుద్ధ లేఖనాల్లో చెప్పడాన్ని మనందరం కూడా చూడొచ్చు. ఇక్కడ ఒక మెరకల్ ఏంటంటే, దేవుని 111వ కీర్తన 112వ కీర్తన ఈ రెండు కూడా కవల పిల్లలు లాంటివి. లేకపోతే రెండు నేను ఎలా చెప్పాలి అంటే రెండిటికి లింక్ ఉంటుంది. ఈ 2 కీర్తనలు కలిసి ఉంటాయి. ఈ 2 కీర్తనలో 111వ కీర్తనేమో దేవుడు నీ కొరకు ఏ కార్యాలు చేయడాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించే తీర్మానం చేయాలో ఇక్కడ 111వ కీర్తనలో ఉంటుంది. 112వ కీర్తనలో మనం చూస్తే ఆయన చేసిన కార్యాలను బట్టి మనమేం చేయాలో 112వ కీర్తన ఆయన మన జీవితంలో చేసే కార్యాలేంటో, ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు ఏ కార్యాలు సంపూర్ణంగా చేస్తాడో 112వ కీర్తనలో రాయబడ్డాయి. ఈ 2 కీర్తనలు అతి శ్రేష్టమైనవి. నాకు అనిపిస్తుంది ఈ 2 కీర్తనలు వరుసనే చెప్పాలని కూడా మనసు ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, ఆయన దేవుడు ఎలాంటి వాడో ఎలాంటి కార్యాలు చేస్తాడో మనం గనుక చదివితే, లేకపోతే ఒక మాట నేను జ్ఞాపకం మూడో వాక్యం చదువునానా 111 ఆయన కార్యము మహిమా ప్రభావము గలది. ఇప్పుడు గమనించారా నాన్న? ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఆయన కార్యాలంట మహిమా ప్రభావములు కలిగినవి అంట.
ఇప్పుడు ఎందుకు దావీదు కానివ్వండి, లేకపోతే ఎందుకు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కానీ ఎందుకు స్తుతిస్తున్నారు అనంటే చెప్తున్నాడు, ఆయన కార్యములు మహిమా ప్రభావములు కలిగినవి, ఆయన నీతి ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఇప్పుడు చూడండి, ఆయన నీతి అంట నిత్యము నిలకడగా ఉండును. ఇక్కడ నిత్యము నిలకడగా ఉండును అనే మాటను మనం చదివేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా స్తుతించడం అనేది నిత్యము నిలకడగా ఉండి స్తుతిస్తారంట, నిత్య నిబంధన. ఇప్పుడు ఆయన చేసే కార్యాలన్నిట్లో ఏముంటదంటే నీతి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమండలం మీద గొప్ప గొప్ప కార్యాలు చాలా మంది చేస్తారు, కానీ దేవుడు చేసే కార్యాల్లో ఏముంటదంటే దేవుని నీతి ఉంటదట. చెవిగలవారు విందురుగాక. ప్రైజ్ ది లార్డ్. మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చెవిగలవారు విందురుగాక. ఇప్పుడు దేవుడు చేసే కార్యాలకి ఇతరులు చేసే కార్యాలకి చాలా తేడా ఉంటుంది. ఈరోజు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆయన చేసే కార్యాల్లో ఏముంటుందంటే నీతి ఉంటుందట. దేవుడు తన నీతిని బట్టి నిత్యము కార్యాలు చేస్తాడట. అంటే ఒకరోజు 10 రోజులు కార్యాలు చేసి ఆపేయడు, నిత్యము కార్యాలు చేస్తాడంట. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, ఈ రోజున మన మనస్సాక్షికి అర్థం కావాల్సింది ఏంటంటే దేవుని ద్వారా మన జీవితంలో జరిగే కార్యాలు ఎప్పుడు కూడా 4 రోజులు జరిగి 5 రోజులు జరిగి మానేసేవి కావు. నిత్యము తన నీతి ద్వారా జరిగిస్తాడు. ఇక్కడ నీతి కార్యాలు నిత్యము చేసేవాళ్ళు ఉండరు. మనందరం కూడా గుర్తుపట్టండి, దేవుని నీతి కార్యాలు నిత్యము చేస్తూ దేవుని స్తుతించే వాళ్ళు నాకు తెలిసి చాలా కష్టం. చాలా మంది దేవుని నీతిని కలిగి ఉండి నిత్యము అంతవరకు నమ్మకంగా ఉండేవాళ్ళు చాలా కష్టం, అరుదుగా ఉన్నారు. ఇప్పుడు చూడండి, అంత్య దినాల్లో విశ్వాసమును కనుగొందునా అని దేవుడే చెప్తున్నాడు. అంటే ప్రజల్లో ఏముండదంటే విశ్వాసం ఉండదు. కారణం ఏంటో తెలిసిన, దుర్బోధలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆచారాలు, మనుషుల కట్టడలు, మనుషులను సంతోషపెట్టేటువంటి కార్యాలు ఎక్కువైపోయినాయి. ఈ రోజున సత్యవాక్యాన్ని విని విశ్వాసము చేత దేవుని వెంబడించే వాళ్ళు లేరు. ఈ రోజున ఒక దైవజనుడు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారయ్యా, సత్యవాక్యాన్ని బోధిస్తుంటే ఎవరూ రావట్లేదయ్యా అని బాధపడుతున్నారు. నేనన్నాను, నువ్వు బాధపడేది ఏంటయ్యా, అంత్య దినాలకు సూచన ఏంటో తెలిసిన, విశ్వాసము ద్వారా సత్యవాక్యాన్ని వెంబడించే వాళ్ళు ఉండరు. మరి ఎక్కడుంటారు ప్రజలు అనంటే, సత్యవాక్యము ఎక్కడైతే ప్రకటించబడదో అక్కడ మనుషులను సంతోషపెట్టే బోధలు ఎక్కడుంటాయో అక్కడ కుప్పల ప్రజలు వెంబడిస్తూ ఉంటారు. కొంచెం సత్యవాక్యాన్ని కలిపి చెరిపే దగ్గర ప్రజలు కుప్పలుగా వెంబడిస్తారు. నేను చెప్పే మాటలు కాదండి, మళ్ళీ విన్సెంట్ పాలయ్య గారు ఏదో చెప్తున్నాడు అనుకోమాకండి. దేవుని లేఖనాల్లో ఉన్నటువంటి సత్యం. వాళ్ళు తమ కొరకు బోధకులను ఏర్పరుచుకుంటారంట. ఏమండి, గుర్తుపట్టారా? ప్రజలంట వాళ్ళకి ఇష్టమైన కాపరిని సెలెక్ట్ చేసుకుంటారంట. ఇష్టమైన వారిని వాళ్ళే ప్రజలు సెలెక్ట్ చేసుకొని, మాకు పలానా సేవకుడు కావాలి, మాకు పలానా ఆయన కావాలని కోరుకుంటారట. బిడ్డలారా, ఎందుకు? వాళ్ళ మనస్సాక్షికి సరిపోయిన విధంగా వాక్యాలు ఉంటాయి. వాళ్ళు నీ తప్పులు చెప్పరు, నీ పొరపాట్లు చెప్పరు. గమనించారా? అందుకనే విలాప వాక్యాల్లో 2వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండినా. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఇర్మియా తర్వాత ఉంటుంది.
నేను తీసి చదువుతానులే. 14 చదువునానా? నీ ప్రవక్తలు రైట్. కొంచెం మౌత్ దగ్గర పెట్టుకున్నానా, ప్రాణాలు బావులే, పని చేయట్లేదేంటి? నీ ప్రవక్తలు చదువునానా? నీ ప్రవక్తలు మీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. ఇప్పుడు చూడండి, నిరర్ధకమైన వ్యర్థ దర్శనాలు చూస్తారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. దర్శనాలు చెప్తారు గాని వాళ్ళ దోషాలు చెప్పరు. మీరు ఎవరిని విమర్శించడానికి చెప్పట్లేదండి. నేనేమంటానంటే, విలాప వాక్యాల్లో ఒక దుర్బోధన గురించి మాట్లాడేటప్పుడు ఒక దర్శనాన్ని బట్టి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని లేఖనాల్లో చూడండి. నేను వ్యక్తిగతంగా ఎవరిని దూషించడానికి నేను ఇక్కడ లేను. వాక్యం ఏం చెప్తుందో అది చెప్పడానికి నేను ఇక్కడ కూర్చున్నాను. చదువునానా? వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. నీకు చెప్పరు, నీకు వెల్లడి చేయరు. వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారైరి. వ్యర్థమైనటువంటి ఉపదేశాలు పొందారు వాళ్ళు. త్రోవ తప్పించు దర్శనములు చూచిన వారైరి. త్రోవను వెళ్ళు వారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు. చూడండి, త్రోవలు నువ్వు వెళ్తుంటే నిన్ను చూసి చప్పట్లు కొడతా ఉంటారట ఈ ప్రజలు. గమనించారా నాన్న? వారు నీ దోషాలు, నీ తప్పులు చెప్పరు. నువ్వు పూలు ఎందుకు పెట్టుకున్నావు చెప్పరు. నువ్వు వెండి బంగారం ఎందుకు పెట్టుకుంటున్నావు చెప్పరు. భయము భక్తి ఏముండదండి. అందం సౌందర్యం వ్యర్థమన్నప్పుడు నువ్వు అందం కొరకు చేసే ప్రతి పని వ్యర్థమైన ఉపదేశాలు పొందుతున్నావు. ఒకవేళ దైవజనులు చెప్పినా మార్చుకునే సంఘ పిల్లలు లేరండి ఈ రోజున. చూడండి, వ్యర్థమైన దర్శనాలు, వ్యర్థమైన కళలు, వ్యర్థమైన మార్గాలలో నడిపిస్తూ వాళ్ళు నీ తప్పులు చెప్పరు. ప్రేమ ప్రేమ అంటూ ప్రేమను వలకపోస్తూ ఉంటారు. ప్రేమ అంటే ఏంటో తెలిసినా, నిన్ను నరకానికి వెళ్ళనీయకుండా దేవునికి విరోధమైన ప్రతి తప్పును ఖండించి బుద్ధి చెప్పి సరిచేసేదే ప్రేమ. నువ్వు ఎట్లా తిరిగినా, నువ్వు ఎలాగున్నా పర్వాలేదు బ్రదర్ అని ఐస్ క్రీమ్ మాటలు చెప్పేవాళ్ళు కాదు. బైబిల్లో ఏముందంటే తీయటి మాటలు చెప్తారంట. ఈరోజు రాత్రి మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఎలా నడిపించబడుతున్నారు. వాళ్ళు చెప్తున్నారు, ఆయన చేసిన కార్యాలను మేము సంఘములోను, సమాజములోను, యథార్థవంతుల సభలోను మేము దేవుని స్తుతిస్తాము. ఒక చక్కటి నిర్ణయం, ఒక స్టాండు. ఏమండి, నీతిమంతులై బ్రతకడానికి దేవుని ఆత్మ ఎంత సహాయం చేస్తుంటే, ఈ రోజున చాలా మంది దేవుని యొక్క ప్రేమను, కనికరాన్ని పక్కన పెట్టి తాగేవాడు తాగుతున్నాడు, తినేవాడు తింటున్నాడు, తిరిగేవాడు తిరుగుతున్నాడు, సోకులు వేసుకునేవాడు సోకులు వేసుకుంటున్నాడు, ఎచ్చులు నడిచేవాడు ఎచ్చులు నడుతున్నాడు. మనుషుల్ని ప్రేమిస్తున్నారు కానీ వాక్యాన్ని ప్రేమించేవాళ్ళు ఎవరు లేరు. వాక్యాన్ని నమ్మి విశ్వాసం ఉంచి పరిశుద్ధులై నరకం తప్పించుకొని పరలోక రాజ్యానికి సిద్ధపడేవాళ్ళు లేరు. ఒకడేమో ఉద్యోగాలు చేస్తూ సేవలు చేసేవాడు ఒకడో, ఒకడేమో అద్భుతాల మీద కట్టేవాడు ఒకడో, ఒకడేమో మా బ్రాండ్, మా పేర్లు, మా సంఘం పేరేంటో తెలిసినా, మా బ్రాండ్ పేరేంటో తెలిసినా అని ఏమి లేదండి. సంఘానికి ఫౌండర్ అన్న నేనే, వ్యవస్థాపకులు. ఏమండి, భయం ఉందండి. ఒక పరిచర్యకు అధికారం కలిగింది ఎవరికి అంటే దేవునికి. వాక్యోపదేశాన్ని చేసేది దేవుని ఆత్మ, మనుషులు కాదు. మనుషుడు ఏ పార్టీ వాడండి. అందుకనే వాళ్ళు ఎలాంటి స్టాండ్ తీసుకున్నారు తెలుసా? మేము దేవుడు ఆయన ఎప్పుడు చూసినా తన నీతిని బట్టి కార్యాలు చేస్తాడని చెప్తున్నారు వాళ్ళు. ఒక మనిషి నిత్యము దేవుని యొక్క నీతిని అనుసరించి నడవగలడండి? ఒక మనిషి నిత్యము ఫౌండర్గా ఉండగలడా? చనిపోయిన వాళ్ళ ఫోటోలు, చనిపోయిన వాళ్ళ మనుషుల యొక్క ఫోటోలు చూడండి. ఇప్పుడు ఏసన్న గారి ఫోటోలు చూడండి,
ఇళ్లలో పెట్టుకొని చచ్చిపోయిన వాళ్ళ వరుసలో పెట్టి ఆయన్ని కూడా ఒక ఫోటో పెట్టుకొని దండేసి ఆయన వైపు చూస్తూ నడిచేవాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. ఏం చెబుతాం చెప్పండి? నీ కొరకు ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు. నువ్వు వాక్యానుసారంగా నడవకుండా మనుషుల్ని ప్రేమించి విగ్రహారాధికులై చచ్చి నరకానికి వెళ్ళిపోవడానికైనా ఇష్టపడుతున్నారు, కానీ మనుషుల్ని సంతోష పెట్టేటువంటి బ్రతుకులు ఈ రోజున చూడండి. పాంప్లెట్ల నిండా చూడండి, వాల్ పోస్టులు పాంప్లెట్ల నిండా చూడండి, చనిపోయిన వాళ్ళ ఫోటో పెట్టి. ఏమండి, ఒక మనుషుడు ఇతర మనుషుల కొరకు ప్రాణం పెట్టగలడండి? ఒక మనుషుడు ఇతర మనుషులకు పరిశుద్ధతను నేర్పించి నీతిమంతుడిగా చేయగలడండి? ఈ రోజున దేవుని ప్రేమను అర్థం చేసుకోవట్లేదు. నేను ఒక విషయం చెప్పిన, ఒక తాగుబోతోడి దగ్గర కానీ, వ్యభిచారి దగ్గర కానీ, మోసగాడి దగ్గర కానీ, అన్యాయస్తుడి దగ్గర కానీ దేవుని ప్రేమే అతని దగ్గరికి వచ్చి బతిలాడుతుంది. నేను కాదు, మనుషులు కాదు, దైవజనుడు కాదు. మీకు అర్థం కావాలంటే మీరు చూడండి, 2వ కొరింథీ పుస్తకం 5వ అధ్యాయం 19-20 వచనాలు చదువునానా? అది ఏమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు దేవుడు వారి మీద అపరాధములను మోపక, దేవుడు నీ శిక్షను నీ మీద మోపటంలా. క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఆ సమాధాన సంబంధమైన వాక్యం ఎవరికి ఇచ్చాడు? దైవజనులకి ఇచ్చాడు. కాబట్టి దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు. ఇప్పుడు చూడండి, ఒక దైవజనుడు ద్వారా వేడుకుంటున్నాడు. ఎవరు వేడుకునేది? నిన్ను బతిలాడేది ఎవరు? దేవుడు. ఈ రోజున దేవుడు తన వాక్కు ద్వారా నీ దగ్గరికి వచ్చి దైవజనుల్లో నుండి ఆయన నిన్ను బతిలాడుతుంటే, విన్సెంట్ పాలయ్య గారు బోధిస్తే మేము వినం, వాడొక దుర్మార్గుడు, వాడొక అన్యాయస్తుడు, వాడు వెలుగుదోత పట్టినోడు అని నన్ను తిడితే ఏమవుతుంది? నా వెనక మాట్లాడేది దేవుడు. ఎక్కడ ఏ వాల్ పోస్టుల్లో కానీ, ఏ మీటింగ్లో కానీ వాక్యోపదేశకులు పరిశుద్ధాత్మ దేవుడు అని పెడతామేది కాదు తప్ప, విన్సెంట్ పాలయ్య గారు మంచి స్పీకర్ అని ఎక్కడ పెట్టిన చరిత్ర మాకు లేదు. మేము ఎవరి దగ్గర వాల్ పోస్టుల్లో, బ్యానర్లో మా పేర్లు కానీ ఎక్కడ ఏమీ లేవు. మా ఫోన్ నెంబర్ మాత్రం ఉంటుంది. మీ ప్రార్థన అవసరతల కొరకు ఎవరైనా సరే మీరు ఫోన్ చేయండి అని కమ్యూనికేషన్ కొరకు ఫోన్ నెంబర్ ఉంటుంది తప్ప, వాక్యోపదేశం చేసేది ఫలానా పాస్టర్ గారని ఎక్కడా రాయబడదు. ఎక్కడా ఫోటోలు, వీడియోలు కూడా ఉండవు. ఏమండి, ఫోటోలు ఎందుకండి, వీడియోలు ఎందుకండి? నాకు అర్థం కాదు. ప్రతివాడు తన సొంత నీతిని అనుసరించి నడుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో రాలి చచ్చిపోవడానికి కారణం ఏంటి తెలిసిన? వాళ్ళు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపించాలని పూనుకున్నారంట అందరూ, సొంత నీతిని. ఇక్కడ దేవుడేమో తన నీతిని నిత్యము మన పట్ల నెరవేరుస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆ మాట చదవండి, రోమాపత్రిక 10వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువునానా? రోమాపత్రిక 10వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవన్నానా? ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక. గమనించారా? చెవి గలవారు విందురుగాక. అయిలారా, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న దేవుని పిల్లలరా, దేవుని వాక్యానికి చెవి ఒగ్గండి. చదువునానా? వారు దేవుని నీతిని ఎరుగక, వారు ఇశ్రాయేలు ప్రజలు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు. అయ్యా, సొంత నీతిని స్థాపించబూనుకోవద్దు. సంఘాలకు ఆదిమ అపోస్తులు ఏ వాక్యాలైతే బోధించారో అది బోధించండి చాలు. సువార్త ప్రకటించండి అంటే మీ పితరులు, మీ పైన నాయకులు, పాస్టర్లు వాక్యాన్ని కలిపి చెరిపిన బోధలన్నీ నేర్చుకొని ప్రకటించమాకండి. ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, మీ పితరులైనా మీ పైన నాయకులైనా సేవకులైనా వాక్యములో లేని విషయాలు నేర్పితే నేర్చుకోమాకండి. అపోస్తులు యేసుక్రీస్తు దగ్గర ఏది నేర్చుకున్నారో దాన్ని మాత్రమే సంఘాలకు బోధించారు. సంఘాల్లో అపోస్తులు ఏమని చెప్పారంటే,
మేము మీకు ఏ విషయాలు బోధించామో అది కాకుండా వేరొక బోధ ఎవరైనా ప్రకటిస్తే వాళ్ళు శపించబడుదురుగాక అని రాయబడి ఉంది. ఏమండి, వాక్యంలో ఉన్న సత్యమే కదండి, చెప్పండి. దేవుడు ఏం చెప్పాడో అది బోధించండి చాలు. అక్కడ లేఖనాల్లో ఏ విషయాలు రాయబడి దానిలో నుంచి కొత్త కొత్త మర్మాలు ఏం బయట పెట్టక్కర్లా. అక్కడ ఉన్నది చదివి చెబితే చాలు. లేనిపోయిన కథలు అల్లిచ్చి బోధించాల్సిన అవసరం లేదు. ఉద్యోగం చేస్తూ సేవ చేసేవాడు నా కాపరి కాదని యేసు ప్రభు చెప్పిన తర్వాత ఉద్యోగం చేసేవాడి దగ్గరికి వెళ్ళి వాక్యం వినేది ఏంది? నువ్వు వాక్యంలో లేని కలిపి చెరిపే సంఘాల్లోకి నువ్వెందుకు వెళ్తున్నావు అంటే నీ శరీర ప్రేమ నువ్వు ఒలకబోస్తా ఉంటావు. వాక్యంలో దేవుడు ఏం చెప్పాడో చూడరు. గమనించారండి? ఇప్పుడు నన్నేమంటారండి, ఈడొక్కడే సపరేట్. అవును, మరి అంతే, సపరేటే. మరి నేను చెప్పేది లేఖనాల్లో ఉన్నదే, నేను లేని చెప్పట్లేదుగా. ఒక్క పాస్టర్ అన్న, ఒక్క సంఘ పెద్దన్న వచ్చి అయ్యా నువ్వు చెప్పేది తప్పు అని నేర్పండి, నేను కూడా నేర్చుకుంటాను కదా, తప్పే ఉంది దానికి. ఒకవేళ నాకు తెలియదేమో, నేను ఒకవేళ మోసపోతున్నానేమో, దయచేసి నాకు నేర్పండి, తప్పే ఉంది దానికి. దేవుడు అపోస్తుల ద్వారా సంఘాలకు నేర్పిన ప్రకటన తప్ప వేరొకటి కలిపి చెరిపితే అపోస్తులే చెప్తున్నారు. గలతీ 6 నుంచి మొదటి అధ్యాయం 6 నుంచి 9-10 వచనాల వరకు చదువుకోండి. మేము ప్రకటించిన సువార్త కాకుండా వేరొక సువార్త మీలో ఎవరైనా ప్రకటిస్తే పరలోకం నుండి దేవదూత వచ్చి చెప్పినా కూడా వాడు శాపగ్రస్తుడవును గాక అని చెప్పాడు కదా. అందం మోసకరం అని చెప్పింది వాక్యమే కదా. పూలు వేశ్యలు పెట్టుకుంటారని చెప్పింది వాక్యమే కదా. వెండి బంగారాలు పెట్టుకుంటే వాళ్ళు గర్వానికి సూచన అని చెప్పింది వాక్యమే కదా. విన్సెంట్ పాలయ్య గారు ఈయన చెప్తాడా, నా మీద ఆడవటం దేనికి? నేను వాక్యంలో ఉన్నది చెప్తాను. నమ్మి మనసు మార్చుకుంటే ధన్యులు, మార్చుకోకపోతే అదే వాక్యం మిమ్మల్ని తీర్పు తీర్చిద్ది. దానికి నేనేం చేస్తాను? మీకోసం, మనుషుల్ని సంతోషపెట్టడం కోసం వాక్యాన్ని కలిపి చెరిపేదా? శరీర ప్రేమ కోసం, మనుషులు సంతోషపెట్టడం కోసం పిచ్చి ప్రసంగాలు చేసేదా? నాకంత అవసరం అంటారా? నేను నమ్మింది దేవుని యొక్క వాక్యాన్ని, నేను సిద్ధపడేది ప్రభు రాకడికి. అంతేగాని ఒకళ్ళు బెదిరిస్తే బెదిరిపోయి మనసు మార్చుకోవడానికి నేనేం దుర్బోధకుని కాదు, పిచ్చి బోధకుని కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నాకు తెలుసు నా వెంట ఒక్కళ్ళు కూడా ఉండరని నాకు తెలుసు. నీతిమంతుడు ముగింపు కాలంలో తను ఒంటరిగా చనిపోయి మహిమలోకి వెళ్ళిపోతాడని తెలుసు నాకు. నా వెంట నా కుటుంబం కానీ బిడ్డలు కానీ ఎవ్వరూ రారు. నీతిమంతుడు పక్షాన ఒక్కళ్ళు కూడా నిలబడే వాళ్ళు ఉండరు. ఇవన్నీ ఒక నీతిమంతుడికి ఏం జరుగుతాయో అన్ని సువార్తల్లో చెప్పబడ్డాయి. కనుక ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించాలి. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎంత చక్కటి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఐగుప్తులో నుంచి శరీర సంబంధంగా విడిపించబడిన వాళ్ళే అంత గొప్ప స్టాండ్ తీసుకొని వాళ్ళు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మరలా చదువునానా, మొదటి అధ్యాయం 111వ కీర్తన 1వ వచనం చదువునానా. యెహోవాను స్తుతించుడి. చూడండి, భవిష్యత్తు తరాల వాళ్ళకు కూడా చెప్తున్నారు, మీరు కూడా యెహోవాను స్తుతించండి. యథార్థవంతుల సభలో, మేమైతే అంటే ఇశ్రాయేలు ప్రజలైతే యథార్థవంతుల సభలో, సమాజములోను హృదయముతో, చూడండి, పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. చూడండి, ఎక్కడా కూడా అక్కడ దైవజనులు కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ ఎక్కడ లేకపోతే బంధుమిత్రులు కానీ ఎక్కడా గణపరచట్లా. ఎవరి విషయాల్లో చక్కటి నిర్ణయాన్ని తీసుకోవట్లా. వాళ్ళు ఎవరి విషయాల్లో నిర్ణయం తీసుకుంటున్నారు తెలిసిన? నిత్యము తన నీతి చేత తన ప్రజలకు నిత్యము విమోచన రక్షణ కలగజేసే దేవుని నీతిని బట్టి వాళ్ళు చక్కటి తీర్మానం చేసుకుంటున్నారు. మరి శరీర సంబంధంగా విడిపించబడిన వాళ్ళే చక్కటి తీర్మానం చేసి, మరి మనవునండి కొత్త నిబంధన సంఘమోనండి ఏ నిర్ణయం ఉండదండి. ఈ రోజున మన నిర్ణయాలు శరీర సంబంధమైన భోగేచ్ఛల కొరకు నిర్ణయం తీసుకుంటాం. బిడ్డలారా జాగ్రత్త.
దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. నీతి సంబంధమైనటువంటి విషయాల్లో ఒక స్థిరమైన నిర్ణయం, నేనేమంటానంటే అద్భుతమైన గొప్ప నిర్ణయం అండి, చాలా గొప్ప నిర్ణయం. మీరు చూడండి, అక్కడ 2వ వచనం కూడా చదువునానా? యెహోవా క్రియలు గొప్పవి, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటి యందు ఇష్టము కలిగినటువంటి వారందరూ వాటిని విచారించుదురు. కొట్టండి, చప్పలు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మీరు గమనించారండి, ఎంత స్పష్టత ఉందో చూడండి. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చెవిగల వారు విందురుగాక. యెహోవా కార్యములు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వాటి యందు వారందరూ ఇష్టము కలిగిన వారందరూ వాటిని విచారించుదురు. చూడండి, వాటిని విచారిస్తారంట. మీరు ఆలోచించారా? ఆయన చేసిన కార్యాలన్నీ కూడా గొప్పవి అని రాశాడు. గొప్పవి అంటే అర్థం ఏంటి? చాలా ఉన్నతమైనది. అలాంటి గొప్ప కార్యాలు చేసేటప్పుడు మన నిర్ణయం కూడా అంత గొప్పదిగా ఉంటుంది. అంటే నేనేమన్నానంటే, ఒక మనిషి జీవితంలో అన్ని నిర్ణయాల కంటే గొప్ప నిర్ణయం ఏమైనా ఉందా అంటే అది దేవుని స్తుతించుట కొరకు తను తాను నిర్ణయం తీసుకోవటం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజున తన పిల్లలు, భార్య, కుటుంబం అందరూ నశించిపోతున్నా తాగడానికే నిర్ణయం తీసుకునేవాళ్ళు ఒక బ్యాచ్, గొడవల కొరకు నిలబడ్డం ఒక బ్యాచ్, బూతుల కొరకు నిలబడ్డం ఒక బ్యాచ్. చూడండి, వాళ్ళ జీవితం మొత్తం పరీక్షించిన ఎప్పుడు బూతులు, గొడవలు, తిట్లు, మనస్పర్ధలు. గమనించారా? దాని విషయంలో స్టాండ్ తీసుకుంటారు. ఏమండి, నా బిడ్డలు నీతిమంతులు అవ్వాలని స్టాండ్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? వాక్యం వింటానే ఉంటారు, వాక్యం విన్నా కూడా ఏ నిర్ణయం తీసుకోరండి. దేవుడు నీ కొరకు చేసినటువంటి త్యాగం అంతా ఇంత కాదు. చూడండి, ఆయన కార్యాలు గొప్పవి అంట. ఎలా గొప్పవి? ఇప్పుడు చూడండి, ఇక్కడ నానా ఈఫిల్ టవర్ కదా, అన్నిటికంటే హైయెస్ట్, అది పెద్దది. అమెరికాలోనా ఎక్కడ? దుబాయ్, ప్యారిస్లోనా ఈఫిల్ టవర్? ఓకే, ప్యారిస్ అనేది అమెరికానా, దుబాయా, లండనా? ఓకే, లండన్లో. వెరీ గుడ్, దేవుడిని దీవించను గాక. గుడ్ బాయ్. చూడండి, ప్యారిస్లో ఈఫిల్ టవర్ ఉందండి. దాని దగ్గరికి వెళ్ళి నిహాల్, దాని దగ్గరికి వెళ్ళి చూస్తే నీ మెడలు ఎంత ఎత్తాలి? ఒక మనుషుడు కట్టినవే చూడడానికి అక్కడికి వెళ్ళి నుంచొని చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. మరి దేవుడు కట్టే పట్టణం ప్రహరీ గోడ ఎంత హైటో తెలుసాయా? రత్నమ్మ, ఎంత హైటు? దేవుడు కట్టే పట్టణం యొక్క ప్రహరీ గోడ ఎంత పెద్దో తెలిసిన? 2200 కిలోమీటర్ అంత హైట్ ఉంటుందంట. ఎంత? ఈఫిల్ టవర్లో ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? మహా అయితే ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది, అంతేనయ్యా? 2.5 లేకపోతే 3 కిలోమీటర్లు ఉండొచ్చు ఈఫిల్ టవర్. కానీ దేవుడు తన పట్టణానికి కట్టే ప్రహరీ గోడ ఎంతో తెలిసిన? 2200 కిలోమీటర్లు ఉంటుందంటండి సుమారుగా. లేఖనాలను బట్టి క్యాలిక్యులేషన్ చేసి చాలా మంది పరిశుద్ధులు చెప్పినటువంటి మాట ఏంటంటే 2200 కిలోమీటర్లు ఉంటుందంట ఒక్క ప్రహరీ గోడే. 2200 కిలోమీటర్లు అంటే ఇక్కడ నుంచి ఎంత దూరం ఉన్నానా? పోనీ విజయవాడ నుంచి ఎక్కడ దాకా ఉంటుంది? కలకత్తా, ముంబై ఎన్ని కిలోమీటర్లు? 1000 కిలోమీటర్ల. ముంబై 2 సార్లు ప్రయాణం చేసినంత. గమనించారండి? అంత హైట్ ఉంటుందంటండి. అందుకని ఆయన గొప్ప కార్యాలు చూడడానికి మనకి సామర్థ్యం సరిపోద్దండి? మన వల్ల అవుద్దా? ఇప్పుడు నేను అంటాను, ఆయన సృష్టించిన సముద్రం దగ్గరికి వెళ్ళి నుంచొని చూడు. సముద్రంలో గాలి తుఫాన్లు వచ్చినప్పుడు చూడగలవా? అసలు నీ కన్నులు చూడగలుగుతాయా? ఆయన సృష్టించిన పర్వతాల దగ్గరికి వెళ్ళి చూడగలరా?
ఆయన సృష్టించిన సృష్టిని చూడమన్నాడు దేవుడు. నా బలం ఏంటో, నా సామర్థ్యం ఏంటో, నా గొప్పతనం ఏంటో నీకు ఎప్పుడు తెలిసిద్దంటే నేను సృష్టించిన సృష్టి దగ్గరికి వెళ్ళి చూడు. అందుకనే చదవండి, రోమాపత్రిక 1:20 చదువునానా? రోమాపత్రిక 1:20 ఆయన అదృశ్య లక్షణములు ఆయన యొక్క అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు. చూడండి, నిత్యము ఉండేటువంటి శక్తి చేత దేవుడు నిర్మించాడు. చూడండి, దేవుని కార్యాలు నిత్యము ఉండేటువంటి దేవుని యొక్క శక్తి. కొంతమంది ఏమంటున్నారంటే నేను మానలేకపోతున్నానండి, నేను స్థిరంగా ఉండలేకపోతున్నానండి అంటున్నారు. చెవిగల వారు విందురుగాక. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని బతిలాడినా, దేవుడు కనుక నిన్ను దర్శిస్తే ఆయన నిన్ను నిత్యము స్థిరపరిచేటువంటి దేవుడు. ఎన్నడూ కూడా నువ్వు పడిపోయే విధంగా, బలహీనపడే విధంగా ఎన్నడూ కూడా ఉంచడు ఆయన. నిన్ను గనుక దేవుడు విమోచించాడంటే, నిన్ను గనుక దేవుడు రక్షించాడంటే నీ మనసులో నిర్ణయాలన్నీ ఎలాగుంటాయి తెలిసిన? నిత్యము దేవునితోనే అంటగట్టబడేటువంటి నిర్ణయాలు ఉంటాయి. చూడండి, ఆదిమ అపోస్తులు ఎలాగున్నారు చూడండి. ఆదిమ అపోస్తులు ఎలాగున్నారంటే వాళ్ళు నిత్యము తన ప్రాణాలు పోయినా కూడా దేవుడు చెప్పింది చేయడానికే, ఆయన చిత్తం నెరవేర్చడానికే వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు, తీర్మానం చేసుకున్నారు. చూడండి, కరువైనా, ఉపద్రవాలైనా, శ్రమలైనా, నిందలైనా, ఏవైనా నా యేసు క్రీస్తు యొక్క ప్రేమ నుండి నన్ను ఎడబాపలేరు అని రాశాడు. మీరు చదువుతానంటే ఆ మాటలు కూడా చదవచ్చు. చదవండి నాన్న. రోమాపత్రిక 8:33 నుంచా? శిక్ష విధించువాడు వాడెవడు? శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును. మృతులలో నుండి లేచిన వాడు కూడా దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును. మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి. ఇప్పుడు చూడండి, నీ కొరకు విజ్ఞాపన చేసి నిన్ను శిక్షించాలన్న దేవుడే, నిన్ను శత్రువు చేతికి బానిసగా అప్పగించాలన్న దేవుడే. చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేను తప్పు చేస్తానని అనుకుంటున్నారు. కాదు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు పాపానికి బానిస అవుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అని అర్థం. దేవుడు విడిచిపెట్టిన వ్యక్తిని దైవజనుడు ఎన్ని సంవత్సరాలు కష్టపడినా వాళ్ళు మారరు, వాళ్ళకి మారు మనసు రాదు. దేవుడే విడిచిపెడితే దైవజనుడు ఎన్ని సంవత్సరాలు వాళ్ళ కొరకు కష్టపడినా ప్రయోజనం ఉండదు. ఒక వ్యక్తిని దేవుడే సరిచేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు తప్ప ఎవ్వరూ కూడా, గమనించండి, దేవుడు తప్ప ఎవ్వరూ కూడా నిత్యము నిన్ను పాపం నుండి కాపాడి స్థిరపరిచే వాళ్ళు ఎవరు లేరు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేను మారట్లేదు, నాకు బాధ కలిగింది అనుకుంటున్నారు. కాదు, దేవుడు నిన్ను విడిచిపెడితే, దేవుడు నిన్ను బాధకు అప్పగిస్తే ఇక నిన్నెవ్వరూ సరి చేయలేరు, తెలుసా? అందుకనే దేవుని ప్రేమ నుండి నన్ను ఎవ్వరూ ఎడబాపలేరు అని పౌలు చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు పడిపోకుండా నిత్యము ప్రార్థించి నీ కొరకు కాపాడేది దేవుడే. నీ కొరకు విజ్ఞాపన చేస్తాడు. ఆయన పరిశుద్ధులు, నీతిమంతులు నీ కొరకు విజ్ఞాపన చేస్తారు. ఇప్పుడు దేవుడు దైవజనుడు విడిచిపెట్టారు అనుకోండి, ఇక నీ జీవితంలో ఎవ్వరూ కూడా నిన్ను కాపాడలేరు. నువ్వు చనిపోయే వరకు నీ పాపం నిన్ను ఎన్నడూ వదిలిపెట్టదు. తల్లిదండ్రులారా జాగ్రత్త, మీలో ఉన్న చేదు మీ బిడ్డల మీదకి 4 తరాలు వస్తాయి. తల్లిదండ్రుల్లో చేదు గనక పోకపోతే బిడ్డల్లో పోదు. గమనించండి, ఏ పిల్లలైతే తల్లిదండ్రులు చేయకుండా చేసి నీతిమంతుల గుంపులో చేర్చబడి పరిశుద్ధులుగా తీర్చబడితే తప్ప తల్లిదండ్రుల దోషాలు పిల్లల మీదకి రాకుండా పోవు. అందుకనే తల్లిదండ్రులారా, ముందల మీ భవిష్యత్తు తరాల పిల్లలని కాపాడుకోవడానికి మీరు భయభక్తులు కలిగి ఉండండి. మీరు సరి చేసుకోండి. ఈ శుద్ధీకరణ కోటల్లో మనం గనక సరి చేసుకునే మనసు గనక లేకపోతే మనంత దౌర్భాగ్యులు ఎవ్వరూ ఉండరు అనే సత్యాన్ని
ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు రాత్రి మనం గమనించాల్సింది అదే. నిన్ను శిక్షకు అప్పగించేవాడు కూడా దేవుడే, నీ కొరకు విజ్ఞాపన చేసేది కూడా దేవుడే, నీకు మనసు మార్చి శత్రువు చేతికి అప్పగించకుండా నిన్ను విమోచించి రక్షించేది కూడా దేవుడే. ఈరోజు రాత్రి ఈ విషయాలు మనం గమనించుకోవాలి. అందుకని పౌలు అక్కడ కంటిన్యూ చేయనా, రోమపత్రిక ప్రేమ నుండి, క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనలను ఎడబాబు వాడెవడు, మనలను ఎడబాసేది ఎవరు? శ్రమ అయినను, శ్రమలైనను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. చూడండి, దేవుని ప్రేమ నుండి నిన్ను ఎడబాప లేదు అని స్పష్టంగా చెప్తున్నాడు పౌలు. మరి కొంతమంది రక్షించబడి కొద్ది దినాల తర్వాత నేను పడిపోయాను అంటున్నారేంటి, నేను బలహీనునైపోయానంటున్నారేంటి అంటే దాని అర్థం ఏంటో తెలిసిన, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అని భయపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. గమనించారండి, దేవుడు మనలను విడిచిపెట్టాడనే భయపడేటువంటి జీవితం లేదండి. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదంటే అర్థం ఏంటో తెలిసిన, నిన్ను ఎన్ని సమస్యలు వచ్చి నిన్ను అభ్యంతరపరిచి ఆటంకపరిచిన నువ్వు మాత్రం దేవుని సన్నిధిని, పరిశుద్ధుల్ని, సహవాసాన్ని విడిచిపెట్టవు. గమనించారా? విడిచిపెడతాం అంటే అర్థం ఏంటి? దేవుడే నిన్ను విసర్జించాడనే సంగతి చాలా మందికి అర్థం కావట్లా. చాలా మంది ఏమన్నాడంటే దేవుడు ప్రేమ కలిగినోడు, దయ కలిగినోడు, ఆయన ఏమాత్రం నిన్ను వదిలిపెట్ట అనుకుంటున్నారు. మీరు కావాలంటే రోమాపత్రిక 1:28 నుంచి చదవండి. వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు. చూడండి, దేవుడే విడిచిపెడితే, దేవునికి తన మనసులో చోటు ఇవ్వకపోతే, దేవుడే చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను. ఏమండి, నీ కొరకు ప్రాణం పెట్టాడుగా, నిన్ను రక్షించాడు అంటున్నావుగా. గమనించారా? ఆయన మాటకు చోటు ఇవ్వకుండా నీ స్వనీతిని మీద ఆధారపడి నీకు నచ్చినట్టు బతికితే దేవుడు నిన్ను విడిచిపెట్టినప్పుడు ఏమవుతుందో తెలిసిన, నీ జీవితంలో మరలా పడిపోయి పాపానికి బానిసవైపోతావు, లోకాశలకి బానిసవైపోతావు, చెడుతనానికి బానిసవైపోతావు. ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, మీరు ఖచ్చితంగా గుర్తుపట్టాలని ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ బతిమలాడుకుంటున్నాను. దేవుడు విడిచిపెట్టిన వ్యక్తి ఎన్ని కార్యాలు చేస్తాడో రాయబడింది. చదువునానా, కంటిన్యూ చేయి. రోమా 1:28. వారు తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమును వాటితో నిండిపోయిన వాళ్ళై కొండెగాండ్రును అపవాదకులను దేవదూషకులను హింసకులను అహంకారులను చెడ్డవాటిని కల్పించువారు తల్లిదండ్రులకు అవిధేయులను మాట తప్పువారు అనురాగరహితులను నిరర్ధులైరి. ఇట్టి కార్యములను అభ్యసించేవాళ్ళు మరణమునకు తగినవారు. చూసారా? దేవుడు విడిచిపెట్టినటువంటి వ్యక్తి ఈ కార్యాలన్నీ ఉంటాయి. మాట తప్పుతాడు. చూడండి, నేను దేవునితో నిత్యం ఉంటానంటాడు, కానీ మాట తప్పుతాడు. నేను తాగనంటాడు, మాట తప్పుతాడు. నేను మంచోడిని అంటాడు, మాట తప్పుతాడు. ఇలా మాట తప్పి నడిపించబడే వాళ్ళు ఈ చెడ్డ కార్యాలు చేయటమే కాకుండా వాళ్ళందరూ మరణానికి పాత్రులు అని రాయబడి ఉంది. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ బతిలాడుకుంటున్నాను. నేనేమంటానంటే, ఇశ్రాయేలు ప్రజలు శారీరకంగా బాధించబడుతున్నటువంటి వాళ్ళ చేతిలో నుండి విడుదల పొందితే
వాళ్ళు అంతగా వాళ్ళు దేవునికి ప్రతిష్ఠించుకొని నిత్యము నేను దేవుని స్తుతిస్తాను, యథార్థవంతుల సభలో సమాజంలో పూర్ణ హృదయంతో మేము దేవుని స్తుతిస్తామని తీర్మానం చేసుకుంటున్నారండి. ఇప్పుడు మనం ఎంత తీర్మానం చేసుకోవాలి ఆలోచించండి. మనం ఎంత ప్రతిష్ఠించుకోవాలి? దేవుని నీతిని, ఆయన నీతి కార్యములను బట్టి ఎల్లప్పుడూ ఆయన నిత్యము మనకు మేలు చేసేవాడు. ఆయన నీతిని తప్పేటువంటి దేవుడు కాదు. నీతికి విరోధం వేరుగా పనిచేసేది ఏంటో తెలిసిన అసత్యం. గమనించారా? స్వనీతి. ఈరోజు ఈ శుద్ధీకరణ కూటల్లో నీ స్వనీతి చచ్చిపోయి దేవుని స్తుతించేటువంటి ఒక నిత్యము దేవుని స్తుతించేటువంటి ఒక జీవితాన్ని మనం కలిగి ఉండి ఒక మంచి నిర్ణయాన్ని చేయగలగాలి. అలాంటి నిర్ణయాలు కనుక మనం చేయలేకపోతే మనంత దౌర్భాగ్యులు ఎవరు ఉండరండి. అందుకనే చూడండి 2వ వచనం మరలా చదువునానా, 111వ కీర్తన 2వ వచనం, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ. చూడండి, ఆ గొప్ప కార్యాల యందు ఇష్టము కలిగిన వారిగా ఉండాలంట. ఇష్టము కలిగినటువంటి వాళ్ళందరూ వాటిని విచారించుదురు. ఇప్పుడు వాటిని విచారిస్తారు. ఇప్పుడు చూడండి, జనరల్ గా మీరు ఆలోచించండి. ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ మీరు చూడండి, ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా ఎందుకు చేస్తారు చెప్పండి? ఒక మంచి రిజల్ట్ వస్తుందేమో ఎదురు చూస్తారు. థియరీలు చాలా రకాలుగా ఉంటాయి. మీరు ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఇవన్నీ కూడా ప్రాక్టికల్స్ అండి. ప్రాక్టికల్స్ ఎందుకు చేస్తారు? ఒక మంచి రిజల్ట్ కొరకు. మీరు గమనించండి, ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని బతిలాడుకుంటున్నాను. మనుషులను ఈ మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, ఫిజిక్స్, కెమిస్ట్రీలు మిమ్మల్ని నిలబెట్టగలిగితే, మీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వగలిగితే, వాటిని సృష్టించిన దేవుడు ఎలాంటి నిర్ణయం చేస్తాడు చెప్పండి? ఎలాంటి గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తాడు చెప్పండి? ఆలోచించే వాళ్ళు లేరండి. నా యందు ఇష్టపడు వారు అందరూ వాటిని విచారించుదురు. విచారించటం అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? విచారించటం అనే మాటకు అర్థం ఏంటి అంటే కనుగొనటం, తెలుసుకోవటం, గ్రహించటం. గొప్ప కార్యాలంటండి. నీ జీవితంలో దేవుడు చేసేది గొప్ప కార్యం. మరలా నిన్నెన్నడూ పడనివ్వడు. మరలా దేవుడు ఎన్నడూ కూడా నిన్ను బలహీనపరచడు. నిన్ను నిశ్చయముగా స్థిరపరిచి నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈరోజు ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బతిలాడుకుంటున్నాను. ఈ శుద్ధీకరణ కూటాల మొదటి దినాన ఒక మంచి నిర్ణయం మనం కూడా చేసుకోగలగాలి. నిజంగా ఈ 111వ కీర్తన మరి 3 దినాల్లో కంప్లీట్ అవుతుందో లేదో నాకు తెలియదు. ఒకవేళ కంప్లీట్ అవ్వకపోతే మనం సండే కూడా ప్రభుచిత్తం అయితే ధ్యానం చేసుకుందాం. దేవునికి చాలా మంచి కీర్తన. అంటే ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడానికి దేవుని ఎరిగినటువంటి అనుభవం కలిగినటువంటి బిడ్డలు ఎలాంటి నిర్ణయం తీసుకొని దేవుని స్తుతించాలి, దేవుని కొరకు ఒక నిర్ణయం చేసుకోవాలి అనేటువంటి చక్కటి నడకండి. ఈ రోజున మనం ఎంతో ధన్యులం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి 3వ వచనంలో కూడా ఏమని చెప్పబడిందంటే ఆయన కార్యములు మహిమా ప్రభావము గలది. చూడండి, మహిమా ప్రభావములు గలవి. ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. చూడండి, నీతి ద్వారా దేవుడు చేసే కార్యాలు గొప్పవి. అందులో ఏముంటాయి తెలుసా? నీతి ద్వారా దేవుడు చేసే కార్యాల్లో మహిమా ప్రభావాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తుల నుంచి విడిపించడానికి ఆయన ఏం కార్యాలు చేశాడు చెప్పండి? ఏమండి, ఆయన ఏం కార్యాలు చేశాడు చెప్పండి? అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు. నేనేమంటానంటే ఆయన మహిమా ప్రభావం అంటే ఎలా గుర్తుపడతాడు? ఇప్పుడు చూడండి, ఇశ్రాయేల్ ఐగుప్తు దేశంలో ఇంటింటికి చొరబడి వాళ్ళ మొదటి సంతానాల్ని, జంతువులు కానీ
ఆ ఐగుప్తు దేశం యొక్క దేశంలో ఉన్న ప్రజలందరి కుటుంబాల్లోకి చొరబడి మరణం మొదటి సంతానాన్ని సంహరించిందండి. ఏమండి, ఇలాంటి మహిమా ప్రభావాలతో కూడిన అద్భుతాలు ఎవడైనా ప్రపంచంలో మానవుడు అనేవాడు ఎవడైనా చేస్తాడండి? ఐగుప్తు దేవతలకు దేవుడు తీర్పు తీర్చెను అని రాయబడదు. దేవుళ్ళు దేవతలు అనబడే వారిని కూడా దేవుడు తీర్పు తీర్చెను అని రాయబడింది. ఏమండి, ఆయన మహిమా ప్రభావాలను నువ్వు గుర్తెరిగి కూడా మరి నీ జీవితంలో ఎలాంటి నిర్ణయం చేసుకుంటున్నావు చెప్పండి. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా మీ అందరి కాళ్ళు పట్టుకొని బ్రతిలాడుతున్నానండి. ప్లీజ్, మీరు దేవుని చిత్తం చేయడానికి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు ఒక చక్కటి నిర్ణయం మానక నేను దేవుని స్తుతించాలి, మానక నేను నా ఇంటిలో ప్రార్థించాలి, మానక దేవుడు చెప్పిన క్రమం ప్రకారం నడవాలి, మానక వాక్యానుసారమైన జీవితం నేను చెయ్యాలి అనే నిబంధన నువ్వు చేసుకోలేకపోతే ఈ రోజున దేవుడే నిన్ను జుట్టుపట్టుకొని అపవిత్రతకి పాపానికి నిన్ను అప్పగిస్తాడనే సంగతి ఈరోజు రాత్రి మనందరం గుర్తుపడితే దేవునికి భయపడి నిజంగా అండి ఆయన్ను స్తుతించే ఒక చక్కటి స్థిరమైన నిర్ణయాన్ని మనం తీసుకోగలుగుతాం. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా కన్నతండ్రి, ఈ దినాన నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకున్న అపారమైన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఇశ్రాయేలు ప్రజలు నాయన ఐగుప్తు నుండి శారీరకంగా విడిపించబడిన వాళ్ళు నిన్ను స్తుతించే విషయంలో ఎంతో చక్కటి నిర్ణయాన్ని పూర్ణ హృదయంతో, అంటే రెండో తలంపు లేకుండా ఏక హృదయంతో సంఘములో సమాజంలో యథార్థ పరుల మధ్యలో నిత్యము నిన్ను స్తుతించడానికి ఒక చక్కటి నిర్ణయం కలిగి తీర్మానం కలిగి వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. ప్రభా, ఈ రోజున ప్రభా నీ ప్రియ కుమారుని మా కొరకు పంపించారు. కొత్త నిబంధనలో నీ ప్రియ కుమారుని పంపి మా శాపం మరణమంతా మీరు భరించారు, మాకు విడుదల ఇచ్చారు. కానీ ఈ రోజు వరకు కొత్త నిబంధన సంఘం తీర్మానాలు లేవు, నిర్ణయం లేవు. నిత్యము ఒక నిర్ణయం చేత చావనైనా చస్తాం కానీ వాక్యానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టమనే నిర్ణయాన్ని ఈ రోజున మేము కలిగి ఉండాలని నీ సత్యవాక్యముల నుండి మాతో తేటగా మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈరోజు నా బిడ్డలు, నేను వాక్యం వింటూ వచ్చాం, నీ చిత్తంలో ఉన్న బిడ్డలు కూడా వింటూ వచ్చారు. వారందరి జీవితంలో ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రభా ఈరోజు రాత్రి కృపనిమ్మని అడుగుతున్నానయ్యా. నీ పాదాలు పట్టుకుని బ్రతులు అడుగుతున్నాను. మమ్మల్ని అందరినీ కనికరించండి, మా గ్రామాన్ని ప్రేమించండి అయ్యా. నా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కనికరించండి. ప్రతి కుటుంబం ఈ చక్కటి నిర్ణయం ద్వారా ఒక మంచి జీవితాన్ని చేసేటువంటి శ్రేష్టమైన జీవితాన్ని నా బిడ్డలందరికీ అనుగ్రహించి మా గ్రామానికి, నా తోటి బిడ్డలకు, కుటుంబాలకు అనుగ్రహించి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానముడు మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, వందనాలు, వందనాలు.